కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఈ చెప్పు దెబ్బ సంగతి ఏమో గానీ మరి కుక్క కరిస్తే సంగతి ఏంటి? రేబీస్ సోకిన కుక్క కరిస్తే మాక్సిమం ఏం ప్రాబ్లం ఉండదు. మరి రేబీస్ సోకిన కుక్క కరిస్తే? రేబీస్ అనేది ఒక డెడ్లీ వైరస్. ఇది గనక మన బాడీలో ప్రవేశిస్తే దాదాపుగా మరణమే. కొన్ని వ్యాక్సిన్స్ వల్ల మరణం నుంచి తప్పించుకున్న లక్షణాలు ప్రమాదకరంగా ఉంటాయి. యాక్చువల్ గా ఎక్కువగా రేబీస్ అనేది కుక్క కాటు వల్లే వస్తుందని మనందరికీ తెలుసు. మరి ఆ వైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలో తెలుసా అంటే తెలియదనే చెప్పాలి. మరి రేబీస్ వచ్చిన కుక్కల్ని ఎలా గుర్తుపట్టాలి? కొన్ని కుక్కలు భయంగా ఉండటం, దూకుడుగా ఉండటం, అధికంగా నోట్లో నుంచి లాలాజలం కారటం, ఏదైనా తింటే మింగడానికి ఇబ్బంది పడటం, కొన్ని కుక్కల్లో అయితే పక్షవాతం వంటివి కూడా చూస్తాం. ఇలాంటి వైరస్ కుక్కల్లో గుర్తించాలంటే కొన్ని వైద్య పరీక్షలు ఉన్నాయి. కొన్ని టెస్టుల ద్వారా రేబీస్ వైరస్ యాంటీజెన్ ఎలా గుర్తించాలో ఉపయోగపడుతుంది. డైరెక్ట్ ఫ్లోరోసెంట్ యాంటీబాడీ టెస్ట్, లేటెక్స్ అగ్లూటినేషన్ టెస్ట్. ఒకవేళ రేబీస్ కనుక మనిషికి వస్తే మరణం తప్ప ఇంకో మార్గం లేదు. దీనిని అరికట్టడానికి ఇటీవల ఢిల్లీ కోర్టు తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ జంతు ప్రేమికులకు ఇది నచ్చట్లేదు. యాక్చువల్ గా కుక్కలు ఎక్కడైనా పిల్లలే కంటే అవి 5 నుంచి 10 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలే కంటాయి. దీనివల్ల కుక్కల యొక్క స్ట్రెంత్ ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పెరుగుతాయి. కొన్ని రేబీస్ లేని కుక్కలు కూడా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని అటాక్ చేయడం చూస్తున్నాం. మరి వాటికి రేబీస్ లేదు కదా, మరి ఏమవుతుంది అనుకోవచ్చు. కానీ ఒకవేళ రేబీస్ లేకపోయినా సరే అవి అగ్రెసివ్ గా ఉండి పిల్లల మీదనో పెద్దవాళ్ళ మీదనో దాడి చేయడం వల్ల వాళ్ళకి ప్రమాదమే సంభవించవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరైనా ఒక పిల్లవాడు తల్లిదండ్రుల సమక్షంలో పెరిగితే క్రమశిక్షణగా ఉంటాడు, ఏ అలవాట్లు చేసుకోవాలన్నా భయపడతాడు, అలాగే చెడు అలవాట్లకి దూరంగా ఉంటాడు. అదే పిల్లవాడు తల్లిదండ్రుల సమక్షంలో పెరగకపోతే క్రూరంగా తయారవుతాడు, పెరిగే కొద్దీ చెడు అలవాటు చేసుకునే పరిస్థితి ఉంది. అలాగే కుక్కల్ని కూడా ఒక చోట ఉంచి తల్లిదండ్రులు లాంటి బాధ్యత కనుక మనం తీసుకుంటే చాలా వరకు కుక్కల్లో ఇలాంటి సమస్యలను మనం నివారించగలుగుతాం. చిన్నపిల్లలు బయట ఆడుకునేటప్పుడు కుక్కలు సడన్ గా వచ్చి కరిచేస్తాయి. మరి ఎందుకు కరుస్తాయి? వాటికి రేబీస్ లేదు కదా. మరి ఎందుకు కరుస్తాయి అంటే వాటికి మంచి చెడు ఏంటనేది ఆ వీధి కుక్కలకు మనం నేర్పించాం. అందుకనే ఇలాంటి మంచి చెడు నేర్పించాలంటే ఎవరైనా సరే జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళు కనుక తల్లిదండ్రుల బాధ్యత తీసుకుని కుక్కలన్నింటినీ ఒక చోట ఉంచి కనుక పెంచగలిగితే మాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. రేబీస్ లేని కుక్కలు కూడా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని మరీ క్రూరంగా కాటు వేసి చంపేంత స్టేజ్కి వెళ్తున్నాయంటే ఆ కుక్కలు ఆ మానసిక స్థితి, కుక్కల యొక్క మానసిక స్థితి ఎలా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నాకు కుక్కల మీద ప్రేమ ఉంది, అలా అని చెప్పి నేను కుక్కలకి ఎగైనిస్ట్ కాదు. కానీ ఇలా మన చిన్నపిల్లల్ని ఎప్పుడైనా సరే ఇలా కుక్కలు కరిస్తేనో చంపితేనో మనకు ఓకేనా? అంతెందుకు నేను చాలా మంది పేషెంట్స్ చూస్తూ ఉంటా, యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ ని. ఎలా యాక్సిడెంట్ అయింది మీకంటే నాకు కుక్క వెనకాల వచ్చింది పరిగెత్తుకుంటా, నేను దాన్ని తప్పించుకోపోయి కింద పడ్డాను, నాకు యాక్సిడెంట్ అయిందని చెప్తారు. మీలో చాలా మంది ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసే ఉంటారు. బండి మీద వెళ్ళేటప్పుడు కానీ, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు ఫేస్ చేస్తానే ఉంటారు. కారులో వెళ్లే వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కారులో నుంచి మనం దిగి నడుచుకుంటా వెళ్తేనో ఆ కుక్కల యొక్క మానసిక స్థితి అనేది మనకు తెలుస్తుంది.